అవును, ఏంటి నువ్వు చెప్పేది వినవా? ఓవర్గా చేస్తున్నావే. నా ప్లాన్ ప్రకారం నువ్వు సొంతంగా ఏది చేయకూడదు అనే కదా చెప్పి తీసుకొచ్చాను. నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నేను చెప్పినట్టు. నేను చెప్పినవి కాకుండా అన్ని నువ్వు చేస్తున్నావు. నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. కాస్ట్లీ కార్లో వచ్చావు, 3 లక్షల రూపాయల ఫోన్ తీసుకొచ్చావు, గుడి తిరునాళ్ళకి డొనేషన్లు ఇస్తున్నావు, ఆల్బమ్ చూడొద్దు అని చెప్తుంటే మొండిగా తీసుకుని చూస్తానంటున్నావు. ఇంకా మా అమ్మ నాన్నకి, మా నాన్నమ్మకి అందరికి బట్టలు తీసుకొచ్చావు. హలో, నీకు కూడా చీర తీసుకున్నాను. కాస్ట్లీ పట్టు చీర. రేట్ తెలిస్తే కళ్ళు తిరిగి పడిపోతావు. ఏమంటున్నావు? అందరి ముందు ఇస్తే తప్పుగా ఉంటుందని కార్లోనే పెట్టాను. తర్వాత ఇస్తాను. అయ్యో, పెళ్లి బ్రోకర్ సుబ్బరామయ్య వచ్చాడే. ఈ టైంలో ఇతనెందుకు వచ్చాడు? ఇతను గనుక అర్జున్ని చూశాడంటే ప్లాన్ మొత్తం తారుమారైపోతుంది. అయ్యో దేవుడా, ఇదేంటి మళ్ళీ కొత్త పరీక్ష? ఎవరిని చూసి ఇంతగా షాక్ అవుతున్నావు? రావయ్య, చెప్తాను, త్వరగా రా. సీతామహాలక్ష్మి, ఎవరికి ఫోను? దేవికండి. ఫోనే లిఫ్ట్ చేయడం లేదు. నువ్వేం ఫోన్ చెయ్యొద్దు, నేనే గుడికెళ్ళి దేవిని తీసుకొస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? అమ్మా, కొంచెం సైలెంట్ గా ఉండమ్మా. చైర్మన్ గారు, చైర్మన్ గారు. అయ్యో, పెళ్లిళ్ళు బ్రోకర్ వచ్చాడేంటి? ఇతనెందుకని ఈ సమయంలో వచ్చాడు? అయ్యో, అన్ని సమస్యలు ఒకేసారి వచ్చాయే. నువ్వు లోపలికి వెళ్ళబ్బాయి, వెళ్ళు. ఎందుకు? నేను చెప్పేంత వరకు నువ్వు బయటికి రావద్దు. రూమ్ లోపలే ఉండు. ఎందుకు ఇంతగా భయపడుతున్నావు? అయ్యో, ప్రపంచమే తలకిందులు అయ్యేలా ఉంది. ఆ వైజాగ్ పెళ్లి కొడుకు కార్తిక్, ఆ సంబంధం తీసుకొచ్చిన అతను పెళ్లిళ్ళ బ్రోకర్ వచ్చాడయ్యా.